వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. లాస్ట్ వీడియో మనం తెలంగాణ టెట్ ఎస్సీటీ అనే పేపర్లోని మ్యాథ్స్ బీచ్ సస్పెండ్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మనం 27th జూన్ 2025 తెలంగాణ ఎస్సీటీ అనే పేపర్లోని మ్యాథ్స్ బీచ్ సస్పెండ్ చేసుకుందాం. ఈ వీడియోతో మనకి తెలంగాణ టెట్ ఎస్సీటీ పేపర్స్ జూన్లో జరిగిన ఎస్సీటీ పేపర్స్ మనకి ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ వీడియోలో మనం తెలంగాణ టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్లోని మ్యాథ్స్ బీచ్ సస్పెండ్ చేసుకుందాం. ఆ వీడియో కూడా మీరు చూస్తారనుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు. ఈ క్వశ్చన్ పేపర్ యొక్క లింక్ కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ యొక్క ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలపగలరు. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయగలరు. ఫస్ట్ ప్రాబ్లం, రీడ్ ద స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ఇంటీజర్స్. పూర్ణ సంఖ్యలకు సంబంధించిన క్రింది వాక్యాలను చదవండి. ప్రాబ్లం మనకి ఈ 2 స్టేట్మెంట్స్ ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగారు. అయితే ఫస్ట్ స్టేట్మెంట్ ఏలో ద ప్రోడక్ట్ ఆఫ్ 2025 నెగిటివ్ ఇంటీజర్స్ ఈజ్ ఏ నెగిటివ్ ఇంటీజర్ అని ఇచ్చారు. అంటే 2025 నెగిటివ్ ఇంటీజర్స్ ని ప్రోడక్ట్ చేస్తే మనకి నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది అన్నారు. మనకు తెలుసు ఒక ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ని మనం నెగిటివ్ ఇంటీజర్స్ ని మల్టిప్లై చేస్తే నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది. ఇక్కడ 2025 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి మనం 2025 నెగిటివ్ ఇంటీజర్స్ యొక్క ప్రోడక్ట్ మనకి నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది కాబట్టి కరెక్ట్. 2 స్టేట్మెంట్. స్టేట్మెంట్ B లో when we divide a negative integer by a negative integer we get a negative integer as a quotient అని ఇచ్చారు. అంటే ఒక నెగిటివ్ ఇంటీజర్ ని ఇంకో నెగిటివ్ ఇంటీజర్ తో డివైడ్ చేస్తే మనకి క్వోషంట్ నెగిటివ్ వస్తుంది చెప్పారు. కానీ ఒక నెగిటివ్ ఇంటీజర్ ని ఇంకో నెగిటివ్ ఇంటీజర్ తో డివైడ్ చేసినప్పుడు మనకి పాజిటివ్ వస్తుంది కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. అంటే A is true, B is false. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. స్టేట్మెంట్ A is true అండ్ స్టేట్మెంట్ B is false. వ్యాఖ్య A సరైనది మరియు వ్యాఖ్య B సరికానిది. నెక్స్ట్ ప్రాబ్లం, చూస్ పెయిర్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో సంపూరక కోణాల జత ఎంచుకోండి. ఈ ప్రాబ్లం మనకి ఈ పేజ్ లో ఏ పేజ్ అనేది సప్లిమెంటరీ అని అడిగారు. అయితే మనకి తెలుసు సప్లిమెంటరీ అంటే 2 యాంగిల్స్ యొక్క సమ్ 180 degrees రావాలి. ఇక్కడ ఏలో మనకి 90 degrees కాబట్టి 90 degrees అని ఇచ్చారు. అంటే 90 + 90 అంటే 180. వీటి యొక్క సమ్ 180 degrees ఈక్వల్ కాబట్టి ఈ పేర్ అనేది సప్లిమెంటరీ అవుతుంది. అంటే ఇంకా బీలో మనకి 124 degrees 66 degrees అన్నారు. ఇక్కడ 124 + 66 అంటే మనకి 190 degrees వస్తుంది. ఈ 190 degrees వచ్చింది కాబట్టి ఈ సప్లిమెంటరీ పేర్ కాదు. ఇక్కడ సిలో మనకి 54 degrees 36 degrees అని ఇచ్చారు. 54 + 36 అంటే మనకి 90 degrees వస్తుంది. ఈ 90 degrees వచ్చింది కాబట్టి ఇది కూడా సప్లిమెంటరీ కాదు. ఇక్కడ డీలో మనకి 92 degrees 88 degrees అని ఇచ్చారు. 92 + 88 అంటే మనకి 180 degrees. అంటే ఈ 180కి ఈక్వల్ అయింది కాబట్టి ఈ పేరు కూడా మనకి సప్లిమెంటరీ అవుతుంది. అంటే ఇక్కడ ఏ డి అనే పేర్స్ సప్లిమెంటరీ అవుతాయి. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. A and D ఓన్లీ. A and D మాత్రమే. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ క్లాత్ ఆఫ్ లెంత్ 45/2 meters has to be cut into smaller pieces of length 5/4 meters each. Then the number of pieces we get is 45/2 మీటర్ల పొడవు బట్ట 5/4 మీటర్ల చొప్పున ముక్కలుగా కత్తిరిస్తే అప్పుడు మనకు లభించే ముక్కల సంఖ్య. ఈ ప్రాబ్లం మనకి ఒక లెంత్ ఆఫ్ క్లాత్ అనేది 45/2 meters అని ఇచ్చారు. అయితే దాన్ని పీసెస్ గా కట్ చేస్తారని చెప్పారు. అయితే ఈచ్ పీస్ లెంత్ అనేది మనకి 5/4 meters అని ఇచ్చారు. అయితే మనకి ఈ ప్రాబ్లం లో నెంబర్ ఆఫ్ అంటే ఎన్ని పీసెస్ వస్తాయని అడిగారు. అయితే నెంబర్ ఆఫ్ పీసెస్ ఈక్వల్ టు మనకి 45/2 డివైడ్ బై 5/4 అవుతుంది. అంటే మనకి 45/2 ఇంటూ 4/5. ఈ 2 ones ఈ 2 2s క్యాన్సిల్ అవుతుంది. ఇది 5 ones ఇది 5 9s క్యాన్సిల్ అవుతుంది. అంటే 9 × 2 అంటే 18. అంటే మనకి 18 పీసెస్ అనే క్లాత్ అనేది 18 పీసెస్ మనకు వస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 18. నెక్స్ట్ ప్రాబ్లం, the lowest marks scored by a student in the class is 1/3 of the highest marks plus 4. The lowest marks scored by the student is 35. Then the highest marks scored by the student is
తరగతిలో ఒక విద్యార్థి పొందిన అత్యల్ప మార్కులు అత్యధిక మార్కులను 3వ వంతు చేసి 4 కలిపితే వస్తుంది. ఆ విద్యార్థి పొందిన అత్యల్ప మార్కులు 35 అయితే అత్యధిక మార్కులు పొందిన విద్యార్థి మార్కులు. ఈ ప్రాబ్లం మనకి ఒక క్లాస్లో లీస్ట్ మార్క్స్ అనేవి హైయెస్ట్ మార్క్స్లో 1/3 + 4 అని ఇచ్చారు. అయితే మనం హైయెస్ట్ మార్క్స్ని ఎక్స్ అనుకుందాం. అయితే లీస్ట్ మార్క్స్ ఈక్వల్ టు లీస్ట్ మార్క్స్ అంటే మనకి 1/3 ఆఫ్ హైయెస్ట్ మార్క్స్ ప్లస్ 4 అని ఇచ్చారు. 1/3 ఆఫ్ హైయెస్ట్ మార్క్స్ అంటే 1/3 ఇంటూ ఎక్స్ ప్లస్ 4. ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో లీస్ట్ మార్క్స్ అనేవి 35 అన్నారు. 35 ఈక్వల్ టు 1/3 ఇంటూ ఎక్స్ అంటే x/3 ప్లస్ 4. ఇక్కడ 4 అడిషన్ చేస్తే ఇటు సైడ్కి వస్తే మైనస్ చేస్తుంది. అంటే 35 - 4 ఈక్వల్ టు x/3. 35 - 4 అంటే మనకి 31 వస్తుంది ఈక్వల్ టు x/3. ఇక్కడ 3 అనేది డివిజన్ చేస్తే ఇటు సైడ్కి వస్తే మల్టిప్లై చేస్తుంది. అంటే 31 ఇంటూ 3 ఈక్వల్ టు ఎక్స్. అంటే ఎక్స్ ఈక్వల్ టు మనకి 31 ఇంటూ 3 అంటే 93. అంటే ఈ క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ అనేవి 93. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, 93. Next problem. If x and y are inversely proportional to each other, y1, y2 are the values of y corresponding to the values x1, x2 of x respectively. Then choose the correct relation from the following. x మరియు yలు ఒకదానితో ఒకటి విలోమానుపాతంలో ఉంటే x విలువలు x1, x2 లకు అనుగుణంగా వచ్చిన y విలువలు వరుసగా y1, y2 అయినా క్రింది వాటిలో నుండి సరైన సంబంధాన్ని ఎంచుకోండి. ఈ ప్రాబ్లం మనకి XY అనేవి ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఉన్నాయని చెప్పారు. అయితే x1, x2, y1, y2 మధ్య రిలేషన్ ఏంటి అని అడిగారు. అయితే ఇక్కడ మనకి x, y అనే ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఉన్నప్పుడు వాటి x1, x2, y1, y2 యొక్క రిలేషన్ మనకి x1/x2 ఈక్వల్ టు y2/y1. ఇక్కడ ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు మనకి x1/y2 ఈక్వల్ టు x2/y1 వస్తుంది. అంటే వీటి యొక్క మధ్య రిలేషన్ అనేది x1/y2 ఈక్వల్ టు x2/y1. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, x1/y2 ఈక్వల్ టు x2/y1. Next problem. Sharan bought some books for 1250 rupees and he sold them for 1500 rupees. Whereas Varun bought some books for 1000 rupees and he sold them for 1250 rupees. Then choose the correct statement from the following. శరణ్ కొన్ని పుస్తకాలను 1250 రూపాయలకు కొని వాటిని 1500 రూపాయలకు అమ్మాడు. వరుణ్ కొన్ని పుస్తకాలను 1000 రూపాయలకు కొని వాటిని 1250 రూపాయలకు అమ్మాడు. అయినా క్రింది వాటిలో నుండి సరైన వ్యాఖ్యను ఎంచుకోండి. ఈ ప్రాబ్లంలో మనకి శరణ్ కొన్న బుక్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది మనకి 1250 అని ఇచ్చారు. ఇంకా వాటి యొక్క సెల్లింగ్ ప్రైస్ 1500 అని ఇచ్చారు. ఇంకా మనకి వరుణ్ కొన్న బుక్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేవి 1000 రూపీస్ అని ఇచ్చారు. ఇంకా వాటి యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేది 1250 అని ఇచ్చారు. అయితే ఈ ప్రాబ్లంలో మనకి శరణ్ వరుణ్ యొక్క ప్రాఫిట్ పర్సంటేజెస్ ఎంత అని అడిగారు. ఇక్కడ మనం ఫస్ట్ అంటే శరణ్ చూసుకుందాం. ఫస్ట్ శరణ్ ఇక్కడ మనకి ముందు ప్రాఫిట్ అనుకుందాం. ప్రాఫిట్ అంటే మనకి ఎస్పీ మైనస్ సిపి అంటే 1500 మైనస్ 1250. 1500 మైనస్ 1250 అంటే మనకి 250 వస్తుంది. ఇక్కడ మన ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ అంటే ఇక్కడ మనకి 250 బై సిపి అంటే 1250 ఇంటూ 100. ఇక్కడ 0కి ఇక్కడ 0 క్యాన్సిల్. ఇది 5 5s, ఇది 5 25s, ఇది 5 1s, ఇది 5 5s, ఇది 5 1s, ఇది 5 20s క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి 20% వస్తుంది. ఇప్పుడు మనం ఫర్ వరుణ్ చూసుకుందాం. ఫర్ వరుణ్ ప్రాఫిట్ ఈక్వల్ టు ఎస్పీ మైనస్ సిపి కాబట్టి 1250 మైనస్ 1000 అంటే మనకి అప్పుడు 250 వస్తుంది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు
సిపి మైనస్ ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 కాబట్టి ప్రాఫిట్ అంటే 250 బై సిపి అంటే మనకి 1000 ఇంటూ 100. ఇక్కడ 2 zeros కి ఇక్కడ 2 0 క్యాన్సిల్, ఇక్కడ 0కి ఇక్కడ 0 క్యాన్సిల్ అంటే మనకి 25 వస్తుంది, అంటే 25%. ఇక్కడ వరుణ్ శరణ్ కంటే 5% ఎక్కువ ప్రాఫిట్ పొందాడు. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. వరుణ్ earns 5% మోర్ ప్రాఫిట్ దాన్ శరణ్. శరణ్ కంటే వరుణ్కు 5% ఎక్కువ లాభం వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. If the median of the data 49, 38, 35, 20, 28, 17, 14, 11, 21, 53 is x and the median of the data obtained by replacing 11 by 31 and 17 by 27 in the data is y, then y minus x equal to దత్తాంశం 49, 38, 35, 20, 28, 17, 14, 11, 21, 53 యొక్క మధ్యగతం x. దత్తాంశంలో 11ను 31తో 17ను 27తో మారిస్తే ఏర్పడే దత్తాంశ మధ్యగతం y అయితే y మైనస్ x ఈక్వల్ టు. ప్రాబ్లం మనకి 49, 38, 35, 20, 28, 17, 14, 11, 21, 53 అనే డేటాకి మీడియన్ అనేది ఎక్స్ అని చెప్పారు. అయితే ఇదే డేటాలో 11ని 31గా 17, 27గా మారిస్తే దాని యొక్క మీడియన్ y అని ఇచ్చారు. అయితే x మైనస్ y వాల్యూ ఎంత అని అడిగారు. ఫస్ట్ దీన్ని మనం మీడియన్ కనుక్కుందాం. మీడియన్ కనుక్కుంటే మనకి వీటిని అసెండింగ్ ఆర్డర్ రాయాలి. అసెండింగ్ ఆర్డర్లో రాస్తే మనకి ఫస్ట్ 11, తర్వాత 14, తర్వాత 17, తర్వాత 20, 21, 28, తర్వాత 35, 38, 49, 53 వస్తుంది. వీటి యొక్క మీడియన్ అంటే మనకి మీడియన్ వాల్యూ అంటే మీడియన్ టర్మ్స్ ఇక్కడ మనకి టోటల్ 10 ఉన్నాయి. 10 ఉన్నప్పుడు ఈవెన్ నెంబర్ కాబట్టి మనకి ఇక్కడ 10 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి 5th టర్మ్ ఇంకా 6th టర్మ్ యొక్క యావరేజ్ తీసుకోవాలి. ఇక్కడ 5th టర్మ్ 6th టర్మ్ అంటే 21, 28 వీటికి యావరేజ్ అన్నప్పుడు 21 + 28 by 2 చేయాలి. 21 + 28 అంటే మనకి 49 by 2 ఈక్వల్ టు 24.5. ఇప్పుడు ఇదే డేటాలో 11ని 31గా 17ని 27గా మారిస్తే మీడియన్ ఎంత మీడియన్ y అన్నారు, y వాల్యూ కనుక్కుందాం. ఇదే డేటాలో 49, 38, 35, 20, 28, 17ని 27గా అంటే 27, 14, 11ని 31గా అన్నారు. 31, 21, 53 ఒక మీడియన్ అనేది మనకి వైకి ఈక్వల్ అన్నారు. అయితే వీటి మీడియన్ అన్నప్పుడు వీటిని మనం అసెండింగ్ ఆర్డర్ రాసుకోవాలి. అంటే వీటిని అసెండింగ్ ఆర్డర్ రాసుకుంటే మనకి ఫస్ట్ 14, తర్వాత మనకి 20, 21, తర్వాత 27, 28, 30, 31, 35, 38, 49, 53 దీంట్లో 10 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మనకి మీడియన్ అంటే 5th to 6th టర్మ్ యొక్క యావరేజ్. ఇక్కడ 5th to 6th టర్మ్ అంటే మనకి 28, 31 యొక్క యావరేజ్ అంటే 28 + 31 by 2. 28 + 31 అంటే మనకి 59. 59 by 2 అంటే మనకి 29.5. అయితే ఈ ప్రాబ్లం మనకి x మైనస్ y వాల్యూ ಅಂತ అడిగారు. x మైనస్ y x అంటే సారీ y ప్రాబ్లం మనకి y మైనస్ x వాల్యూ ఎంత అని అడిగారు. y మైనస్ x అంటే 29.5 మైనస్ 24.5. 29.5 మైనస్ 24.5 అంటే మనకి 5 వస్తుంది. y మైనస్ x యొక్క వాల్యూ 5. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, 5. నెక్స్ట్ ప్రాబ్లం. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ట్రయాంగిల్స్. త్రిభుజాలకు సంబంధించిన కింది వ్యాఖ్యలను చదవండి. స్టేట్మెంట్ ఏ. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద 2 ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ 2 ఆఫ్ ఇట్స్ సైడ్స్. లంబకోణ త్రిభుజంలో త్రిభుజం యొక్క 2 భుజాలు దాని 2 ఎత్తులు
అవుతాయి. స్టేట్మెంట్ బి, ద పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ కాల్డ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్. త్రిభుజం యొక్క ఎత్తుల మిగతా బిందువులే గురుత్వ కేంద్రం అంటాము. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ప్రాబ్లం మనకి ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. అయితే స్టేట్మెంట్ ఏలో ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద 2 ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ 2 ఆఫ్ ఇట్ సైడ్స్ అంటున్నారు. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో వాటి యొక్క 2 ఆల్టిట్యూడ్స్ అనేవి వాటి యొక్క సైడ్స్కి ఈక్వల్ అన్నారు. అయితే మనం ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకున్నాం. అయితే ఆల్టిట్యూడ్ అంటే ఒక లైన్ ఒక సైడ్ అనేది ఆపోజిట్ సైడ్కి పర్పెండిక్యులర్గా డ్రా చేసే లైన్. ఇక్కడ ఈ 2 లైన్స్ అనేవి అంటే ఏబి ఇంకా బీసీ అనేవి రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి. అంటే ఈ రెండు ఆల్టిట్యూడ్స్ అవుతాయి. ఆల్టిట్యూడ్స్ అంటే ఈ రెండు మనకి ఈ ట్రయాంగిల్ సైడ్సే కాబట్టి ఈ ఏబి ఇంకా బీసీ అనేవి ఆల్టిట్యూడ్స్ ఇంకా ట్రయాంగిల్ సైడ్స్ కాబట్టి ఇది స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. స్టేట్మెంట్ బిలో మనకి ద పాయింట్ ఆఫ్ కాన్స్టెన్సీ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ కాల్డ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ఎ సర్కిల్ అన్నారు. అంటే ఆల్టిట్యూడ్స్ యొక్క పాయింట్ ఆఫ్ కాన్ఫరెన్స్ అనేది సెంట్రాయిడ్ ఇచ్చారు. కానీ మనకి సెంట్రాయిడ్ అంటే ద పాయింట్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ మీడియన్స్. ఇక్కడ పాయింట్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ అంటే మనకి ఆర్థో సెంటర్ వస్తుంది. కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. అంటే ఏ ఇస్ ట్రూ, బి ఇస్ ఫాల్స్. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. స్టేట్మెంట్ ఏ ఇస్ ట్రూ అండ్ బి ఇస్ ఫాల్స్. వ్యాఖ్య ఏ సరైనది మరియు వ్యాఖ్య బి సరికానిది. నెక్స్ట్ ప్రాబ్లం. సింధు, కార్తిక్ అండ్ కిరణ్ go for a walk every morning. Sindhu goes around an equilateral triangular park of side 80 meters. Karthik goes around a rectangular park with length 80 meters and breadth 40 meters. And Kiran goes around a square park of side 60 meters. If they walk for 3 rounds, then choose the correct statement from the following for the above data. సింధు, కార్తిక్ మరియు కిరణ్ ప్రతిరోజు ఉదయం వాకింగ్కు వెళ్తారు. సింధు 80 మీటర్ల భుజం గల సమబాహు త్రిభుజాకార పార్కు చుట్టూ నడుస్తుంది. కార్తిక్ 80 మీటర్ల పొడవు మరియు 40 మీటర్ల వెడల్పు గల దీర్ఘచతురస్రాకార పార్కు చుట్టూ నడుస్తాడు. మరియు కిరణ్ 60 మీటర్ల భుజం గల చతురస్రాకార పార్కు చుట్టూ నడుస్తాడు. వారు 3 రౌండ్లు నడిచినట్లయితే పైన పేర్కొన్న దత్తాంశానికి సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్యను ఎంచుకోండి. ప్రాబ్లం మనకి సింధు వాక్ అరౌండ్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ 80 మీటర్స్ ఇచ్చారు. అంటే సింధు ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఒక షేప్ అన్న పాత్ వాక్ చేస్తుంది చెప్పారు. అయితే ఆ పాత్ అంటే ఆ ట్రయాంగిల్ ఒక సైడ్ అనేది 80 మీటర్స్. ఇంకా కార్తిక్ గోస్ అరౌండ్ రెక్టాంగులర్ పార్క్ ఆఫ్ లెంత్ 80 మీటర్స్ ఇంకా బ్రెడ్త్ 40 మీటర్స్ ఇచ్చారు. అంటే కార్తిక్ రెక్టాంగులర్ పార్క్ చుట్టూ తిరుగుతుందని చెప్పారు. అయితే ఆ రెక్టాంగులర్ పార్క్ యొక్క లెంత్ అనేది 80 మీటర్స్ ఇంకా బ్రెడ్త్ 40 మీటర్స్. ఇంకా కిరణ్ గోస్ అరౌండ్ స్క్వేర్ పార్క్ ఆఫ్ సైజ్ 60 మీటర్స్ అని చెప్పారు. కిరణ్ స్క్వేర్ పార్క్ వాక్ చేస్తుందని చెప్పారు. అయితే ఆ స్క్వేర్ యొక్క ఒక సైడ్ అనేది మనకి 60 మీటర్స్ అని ఇచ్చారు. వాళ్ళు 3 రౌండ్స్ వాక్ చేసినప్పుడు అంటే ఏమవుతుంది అడిగారు. సో మనం ఫస్ట్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఒక పెరిమీటర్ అంటే పెరిమీటర్ ఆఫ్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ పెరిమీటర్ ఆఫ్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అంటే మనకి 3 ఇంటూ సైడ్ అవుతుంది. ఇక్కడ 3 ఇంటూ సైడ్ అంటే 80 మీటర్స్. అంటే 3 ఇంటూ 80 అంటే 240 మీటర్స్. ఇంకా పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే మనకు తెలుసు 2 ఇంటూ L ప్లస్ బి. అంటే లెంత్ అంటే మనకి ఇక్కడ 80 ప్లస్ బ్రెడ్త్ అంటే 40 ఈక్వల్ టు 2 ఇంటూ 80 ప్లస్ 40 అంటే మనకి 120. 2 ఇంటూ 120 ఈక్వల్ టు 240 మీటర్స్. ఇంకా మనకి పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అంటే మనకు తెలుసు 4 ఇంటూ సైడ్. ఇక్కడ సైడ్ అంటే ఇక్కడ మనకి 60 మీటర్స్ అని ఇచ్చారు. అంటే 4 ఇంటూ 60 అంటే 240 మీటర్స్.
అంటే ఇప్పుడు 3 రౌండ్స్ కంప్లీట్ 3 రౌండ్స్ వాక్ చేసినప్పుడు వాళ్ళు ఆఫ్టర్ 3 రౌండ్స్ ఇప్పుడు వాళ్ళు కవర్ చేసిన డిస్టెన్స్ అన్నప్పుడు మనకి సింధు అన్నప్పుడు మనకి 3 రౌండ్స్ అవుతుంది కాబట్టి 3 into 240 అంటే 720 meters. సో నెక్స్ట్ కార్తిక్ 3 రౌండ్స్ కాబట్టి 3 into మీకు పెరిమిట్ అంటే 240 equal to 720 meters. అలానే కిరణ్ 3 రౌండ్స్ కాబట్టి 3 into 240 అంటే 720 meters. అంటే సింధు, కార్తిక్, కిరణ్ ముగ్గురు 3 రౌండ్స్ కంప్లీట్ చేసేసరికి 3 రౌండ్స్ 720 meters డిస్టెన్స్ ని కవర్ చేశారు. దీని కరెక్ట్ ఆన్సర్ is option 3. All the three Sindhu, Karthik and Kiran cover 720 meters of distance in 3 rounds. సింధు, కార్తిక్ మరియు కిరణ్ ముగ్గురు 720 మీటర్ల దూరాన్ని 3 రౌండ్లలో పూర్తి చేశారు. నెక్స్ట్ ప్రాబ్లం. A polyhedron has 15 edges and 7 faces, then the number of vertices it has. ఒక బహుముఖికి 15 అంచులు మరియు 7 ముఖాలు ఉన్నట్లయితే దానికి ఉన్న శీర్షాల సంఖ్య. ప్రాబ్లం మనకి ఒక పాలిహెడ్రాన్ లో ఒక ఎడ్జెస్ అనేవి 15 ఇంకా ఫేసెస్ అనేవి 7 ఇచ్చారు. అయితే వెర్టిసెస్ ఎన్ని అడిగారు. గివ్లెస్ ఫార్ములా మనకు తెలుసు, అది ఎఫ్ ప్లస్ వి ఈక్వల్ టు ఈ ప్లస్ 2. ఇక్కడ ఎఫ్ అంటే ఫేసెస్, వి అంటే వెర్టిసెస్, ఈ అంటే ఎడ్జెస్. అంటే ఫేసెస్ ప్లస్ వెర్టిసెస్ ఈక్వల్ టు ఎడ్జెస్ ప్లస్ 2. ఇక్కడ మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ అంటే ఫేసెస్ అంటే 7 ప్లస్ వెర్టిసెస్ వాళ్ళు తెలియదు కాబట్టి అలానే రాస్తున్నాం. వి ఈక్వల్ టు ఈ ప్లస్ 2 అంటే 15 ప్లస్ 2 ప్లస్ 7 ప్లస్ వి ఈక్వల్ టు 17. వి ఈక్వల్ టు ఇక్కడ 7 అనేది అడిషన్ చేస్తుంది, ఇట్స్ వస్తే సబ్ట్రాక్షన్ చేస్తుంది. అంటే వి ఈక్వల్ టు 17 మైనస్ 7 అంటే వి ఈక్వల్ టు 17 మైనస్ 7 అంటే 10. అంటే ఈ పాలిహెడ్రాన్ లో మనకి వెర్టిసెస్ అనేవి 10 ఉంటాయి. దీని కరెక్ట్ ఆన్సర్ is option 2, 10. Next problem. The circumference of a circle inscribed in a square of side 35 centimeters is. 35 సెంటీమీటర్లు భుజంగా గల చతురస్రము అంతర్లింకించబడిన వృత్త పరిధి. ప్రాబ్లం మనకి సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ 35 సెంటీమీటర్స్ ఈజ్ అన్నారు. అంటే ఒక సైడ్ అంటే స్క్వేర్ లో ఒక సైడ్ 35 సెంటీమీటర్స్, ఒక స్క్వేర్ లో సర్కిల్ ఉంది, అదే ఆ స్క్వేర్ యొక్క సైడ్ 35 సెంటీమీటర్స్ ఇచ్చారు. అయితే ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత అడిగారు. ఇక్కడ ఈ స్క్వేర్ ఈ సైడ్ అనేది మనకి ఈ డయామీటర్ కి ఈక్వల్ అవుతుంది. అంటే మనకి తెలిసి ఇక్కడ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే పైడి అంటే పై అంటే 22/7 ఇంటూ డయామీటర్ అంటే డి ఈక్వల్ టు సైడ్ అనే డయామీటర్కి ఈక్వల్ కాబట్టి సైడ్ ఇక్కడ 35 7 is 7 5 అంటే 20/5 అంటే 110 సెంటీమీటర్స్. దీని కరెక్ట్ ఆన్సర్ is option 1, 110. Next problem. Hari, a fruit seller, had some oranges. He sold 26% oranges and left with 777 oranges. Then the number of oranges he had at the beginning is. హరి అనే పండ్ల వ్యాపారి దగ్గర కొన్ని నారింజ పండ్లు ఉన్నాయి. అతను 26% నారింజ పండ్లు అమ్మిన తర్వాత అతని వద్ద 777 నారింజ పండ్లు మిగిలాయి. అయితే అతని దగ్గర మొదట్లో ఉన్న నారింజ పండ్ల సంఖ్య ఎంత. ప్రాబ్లం మనకి హరి అనే ఫ్రూట్ సెల్లర్ ఆరెంజెస్ ని 26% అమ్మాయన్నారు. అంటే ఆరెంజెస్ సోల్డ్ పర్సెంట్ ఈక్వల్ టు 26%. ఇంకా అతని దగ్గర లెఫ్ట్ ఓవర్ ఆరెంజెస్ అనేది 777 అంచారు. అంటే లెఫ్ట్ ఓవర్ ఆరెంజెస్ ఈక్వల్ టు 777. అయితే బిల్డింగ్ లో ఎన్ని ఆరెంజెస్ ఉన్నాయని అడిగారు. బిల్డింగ్ లో ఎన్ని ఆరెంజెస్ ఉన్నాయి అంటే టోటల్ ఆరెంజెస్ అంటే మనకి మన టోటల్ ఆరెంజెస్
అనేది మనం ఎక్స్ అనుకుందాం. అయితే ఇక్కడ లెఫ్ట్ ఓవర్ ఆరెంజెస్ అంటే మనకి 777 అని మనకు తెలుసు. లెఫ్ట్ ఓవర్ ఆరెంజెస్ అంటే మనకి టోటల్ ఆరెంజెస్ నుంచి అమ్మిన ఆరెంజెస్ తీసేస్తే వస్తుంది. అంటే టోటల్ ఆరెంజెస్ అంటే ఎక్స్ మైనస్ అమ్మిన ఆరెంజెస్ అంటే 26%. అంటే 26% అంటే 26/100 ఇంటూ టోటల్ ఆరెంజెస్ అంటే ఎక్స్. ఇక్కడ 777 ఈక్వల్ టు అందరికి ఎల్సిఎం మనకి అంటే ఎక్స్ దీనికి మనకి ఎల్సిఎం అనేది 100 వస్తుంది. అంటే మన న్యూమరేటర్ అప్పుడు 100x మైనస్ 26 ఇంటూ ఎక్స్ ఇది 26x వస్తుంది. ఇక్కడ 100 అనేది మనకి ఇక్కడ ఇంటూ డివిజన్ చేస్తే సేక్ వస్తే మల్టిప్లై చేస్తుంది. అంటే మనకి 777 ఇంటూ 100 ఈక్వల్ టు 100x మైనస్ 26x అంటే 74x. అంటే మనకి x ఈక్వల్ టు 777 into 100 2 zeros by 74. ఈ 2తో క్యాన్సిల్ చేసినప్పుడు ఫస్ట్ 37తో క్యాన్సిల్ అవుతుంది. ఇది 2 3 6 ఇక్కడ 1 ఉంటుంది. 3 8 అంటే నెక్స్ట్ 1 ఉంటుంది. 2 8 16 1 ఉంటుంది. 2 5 10 నెక్స్ట్ 0. అంటే మనం దీన్ని ఈ 37 వన్స్ ఇది 1050కి 50తో క్యాన్సిల్ అవుతుంది. అంటే హనీ దగ్గర బిగినింగ్ లో ఉన్న ఆరెంజెస్ 1050. దీని కరెక్ట్ ఆన్సర్ is option 3 1050. Next problem, 33% of a number is 759. Then 21% of the same number is. ఒక సంఖ్యలో 33% 759 అయితే అదే సంఖ్యలో 21%. ప్రాబ్లం మనకి ఒక నెంబర్లో 33% అనేది 759కి ఈక్వల్ అని చెప్పారు. అయితే ఆ నెంబర్లో 21% ఎంత అని అడిగారు. ఇప్పుడు మనం ఆ నెంబర్ని ఎక్స్ అనుకుందాం. ప్రాబ్లం మనకి 33% ఆ నెంబర్లో 33% అన్నారు. అంటే 33% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 759 అని ఇచ్చారు. ఇక్కడ 33% అంటే 33/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 759. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ 33/100 అటు సైడ్ ఈ సైడ్కి వస్తే మనకి 100/33 అవుతుంది. అంటే 759 ఇంటూ 100/33. ఇది 3 11s ఇది 283 క్యాన్సిల్ అవుతుంది. 253 క్యాన్సిల్ అవుతుంది. 11 ones 1123 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు మనకి 23 ఇంటూ 100 అంటే 2300. ఈ ప్రాబ్లం మనకి 21% ఆఫ్ ఎక్స్ ఎంత అని అడిగారు. అంటే ఆ నెంబర్లో 21% ఎంత అని అడిగారు. అంటే 21% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అంటే 21/100 ఇంటూ ఎక్స్ అంటే 2300. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అంటే మనకి 21 ఇంటూ 23 అంటే 483. అంటే ఆ నెంబర్లో 21% అంటే మనకి 483 వస్తుంది. The correct answer is option 4 483. Next problem, if x bar is the mean of the data x1, x2 and so on xn, then the mean of the data x1 by a, x2 by a and so on xn by a is. x bar అనేది x1, x2 and so on xn దత్తాంశం యొక్క సగటు అయితే x1 by a, x2 by a and so on xn by a దత్తాంశం యొక్క సగటు. ప్రాబ్లం మనకి మీన్ ఆఫ్ x1, x2 అండ్ సో ఆన్ xn ఈక్వల్ టు x బార్ ఇచ్చారు. అయితే మీన్ ఆఫ్ x1 by a, x2 by a అండ్ సో ఆన్ xn by a ఎంత అడిగారు. సెంటర్ టెండెన్సీ వాల్యూస్లో ఈ వాటి యొక్క అబ్జర్వేషన్స్లో ఈచ్ టర్మ్ అనేది ఎంత రేషియోతో డివైడ్ అయినా మల్టిప్లై అయినా అవుతుందో అంతే రేషియోతో వాటి యొక్క సెంటర్ టెండెన్సీ వాల్యూ డివైడ్ అయినా మల్టిప్లై అయినా అవుతుంది. ఇక్కడ మనకి ఏతో డివైడ్ అయింది కాబట్టి దీని యొక్క సెంటర్ టెండెన్సీ వాల్యూ అనేది ఎక్స్ బార్ బై ఏకి ఈక్వల్ అవుతుంది. The correct answer is option 1 x bar by a. Next problem, if triangle ABC congruent to triangle XZY, then choose the correct relation from the following. Triangle ABC congruent to triangle XZY అయితే క్రింది వాటిలో సరైన సంబంధాన్ని ఎంచుకోండి. ఈ ప్రాబ్లం మనకి ట్రయాంగిల్ ఏబిసి అనేది ట్రయాంగిల్ XZYకి కాంగ్రుయెంట్ లో ఉందని చెప్పారు. అయితే
వీటిలో ఏవి కరెక్ట్ అని అడిగారు. ఫస్ట్ ఆప్షన్ మనకి ఏబి ఈక్వల్ టు జెడ్వై అని ఇచ్చారు, కానీ కరెస్పాండింగ్ ప్రకారం మనకి ఎక్స్జెడ్ వస్తుంది కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. ఇక్కడ ఆప్షన్ 2లో మనకి యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్వైజెడ్ అని ఇచ్చారు. ఇది కరెస్పాండింగ్ ప్రకారం మనకి యాంగిల్ ఎక్స్జెడ్వై వస్తుంది, కానీ ఇక్కడ యాంగిల్ ఎక్స్వైజెడ్ అని ఇచ్చారు కాబట్టి ఇది కూడా ఫాల్స్ అవుతుంది. ప్లస్ ఆప్షన్ 3లో మనకి యాంగిల్ బిఏసి ఈక్వల్ టు యాంగిల్ జెడ్ఎక్స్వై అని ఇచ్చారు. ఇది కరెస్పాండింగ్ ప్రకారం మనకి ఇలానే వస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 4లో మనకి ఏసీ ఈక్వల్ టు ఎక్స్వైజెడ్ అని ఇచ్చారు, అంటే మనకి కరెస్పాండింగ్ ప్రకారం ఏసీ ఈక్వల్ టు ఎక్స్వై రావాలి, కానీ ఇక్కడ ఎక్స్జెడ్ ఇచ్చారు కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. అంటే ఈ ప్రాబ్లంలో మనకి యాంగిల్ బిఏసి ఈక్వల్ టు యాంగిల్ జెడ్ఎక్స్వై అనేది కరెక్ట్ అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, యాంగిల్ BAC ఈక్వల్ టు యాంగిల్ ZXY. నెక్స్ట్ ప్రాబ్లం, if 2 power minus 6 into 2 power a equal to 1024, then the value of a square is 2 power minus 6 into 2 power a equal to 1024 అయితే a square యొక్క విలువ. ఈ ప్రాబ్లం మనకి 2 power minus 6 into 2 power a equal to 1024 ఇచ్చారు. అయితే ఏ స్క్వేర్ ఎంత అని అడిగారు. ఇక అంటే మన 2 power minus 6 into 2 power a ఈక్వల్ టు 1024 అనేది 2 power 10కి ఈక్వల్ కాబట్టి మనం 2 power 10 అని రాస్తున్నాం. ఇది ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫార్ములా ఉంది. మనకు తెలుసు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే ఏ పవర్ m ప్లస్ n, కాబట్టి 2 power minus 6 ప్లస్ a ఈక్వల్ టు 2 power minus 6 ప్లస్ a అవుతుంది ఈక్వల్ టు 2 power 10. బేసెస్ అంటే ఈక్వల్ ఉంటాయి కాబట్టి మన పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి, అంటే -6 ప్లస్ ఏ ఈక్వల్ టు 10 అవుతుంది. ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఇక్కడ 6 అనేది మైనస్ చేస్తుంది, సైకి వస్తే మనకి ప్లస్ చేస్తుంది, అంటే 10 ప్లస్ 6 అంటే ఏ ఈక్వల్ టు మనకి 16 వచ్చింది. ఈ ప్రాబ్లం మనకి ఏ స్క్వేర్ వాల్యూ ఎంత అడిగారు. ఏ స్క్వేర్ ఈక్వల్ టు 16 స్క్వేర్, అంటే మనకి 16 స్క్వేర్ అంటే 256, అంటే మనకి ఈ ప్రాబ్లం ఏ స్క్వేర్ అంటే మనకి 256 వస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, 256. నెక్స్ట్ ప్రాబ్లం, చూస్ ద నెంబర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ విచ్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 6 and 9. ఈ క్రింది వాటి నుండి 6 మరియు 9లచే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యను ఎంచుకోండి. అప్పుడు మనకి ఈ నెంబర్స్ లో ఏది 6తో ఇంకా 9తో డివిజిబుల్ అవుతుంది అని అడిగారు. మనకు తెలుసు 6తో డివిజిబుల్ కావాలంటే ఆ నెంబర్ అనేది 2తో ఇంకా 3తో డివిజిబుల్ కావాలి. 9తో డివిజిబుల్ కావాలంటే ఆ నెంబర్ లో డిజిట్స్ యొక్క సమ్ అనేది 9తో డివిజిబుల్ కావాలి. అంటే ఇక్కడ 9తో డివిజిబుల్ అయ్యే ప్రతి ఈవెన్ నెంబర్ అనేది 6తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో మనకి 197232 అని ఇచ్చారు. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి మనకి 2తో డివిజిబుల్ అవుతుంది. ఇంకా వీటి యొక్క ఈ నెంబర్ లో డిజిట్స్ యొక్క సమ్ అంటే 1 + 9 10, 10 + 7 17, 17 + 2 19, 19 + 3 22 + 2 అంటే 24. అంటే ఈ నెంబర్స్ ఈ డిజిట్స్ యొక్క సమ్ 24 వచ్చింది, అంటే 3తో డివిజిబుల్ అవుతుంది. కానీ అంటే ఇది 6తో ఈ నెంబర్ అనేది 6తో డివిజిబుల్ అవుతుంది, కానీ 24 అనేది 9తో డివిజిబుల్ కాదు కాబట్టి ఈ నెంబర్ అనేది 9తో డివిజిబుల్ కాదు. అంటే ఇది ఈ నెంబర్ అనేది 6తో 9తో డివిజిబుల్ కాదు. సెకండ్ ఆప్షన్ లో మనకి 179028 అని ఇచ్చారు. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. వీటి యొక్క డిజిట్స్ యొక్క సమ్ అంటే 1 + 7 అంటే 8 + 9 అంటే మనకి 17, 17 + 2 అంటే మనకి 19, 19 + 8 అంటే మనకి 27 వస్తుంది. అంటే ఇది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2, 3 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 6తో డివిజిబుల్ అవుతుంది. ఇంకా 27 అనేది 9తో కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ అనేది 6తో ఇంకా 9తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ థర్డ్ ఆప్షన్ మనకి 800544 అని ఇచ్చారు. అంటే ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది 2తో డివిజిబుల్ అవుతుంది. వీటి యొక్క ఈ నెంబర్ లో డిజిట్స్ యొక్క సమ్ అన్నప్పుడు మనకి 8 + 5 అంటే 13, 13 + 4 అంటే 17, 17 + 4 అంటే మనకి 21 వస్తుంది. ఈ 21 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది, కానీ 9తో డివిజిబుల్ కాదు. అంటే నెంబర్ అనేది 6తో ఒకటి డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ అనేది 6తో 9తో డివిజిబుల్ కాదు. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ లో మనకి 726360 అని ఇచ్చారు. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. ఈ నెంబర్స్ డిజిట్స్ యొక్క సమ్ అంటే 7 + 2 అంటే 9, 9 + 6 అంటే 15,
15 + 3 అంటే 18, 18 + 6 అంటే 24. అంటే ఇది 3తో డివిజిబుల్ అవుతుంది. కానీ ఇది 24 అనేది 9తో డివిజిబుల్ కాబట్టి 9తో కాదు, కాబట్టి ఈ నెంబర్ అనేది మనకి 6తో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 6తో 9తో డివిజిబుల్ కాదు. దీని కరెక్ట్ ఆన్సర్ is option 2, 179028. Next problem. A newspaper is published every day with 24 pages. 3125 copies are distributed in a village every day. Then the number of pages are printed in the month of June 2025 is. ప్రతిరోజు 24 పేజీలతో ఒక వార్తాపత్రిక ప్రచురించబడుతుంది. ఒక గ్రామంలో ప్రతిరోజు 3125 కాపీలు పంపిణీ చేయబడతాయి. అయితే జూన్ 2025 నెలలో ముద్రించబడిన పేజీల సంఖ్య. ఈ ప్రాబ్లం మనకి ఒక డేలో న్యూస్ పేపర్స్ అనేవి 24 పేజెస్ ప్రింట్ అవుతాయని చెప్పారు. ఇంకా కాపీస్ అనేది 3025 కాపీస్ ప్రింట్ అవుతుందని చెప్పారు. అయితే ఒక డేలో అంటే ఇదంతా ఒక డేలో ప్రింట్ అవుతున్నాయి. అయితే ఒక డేలో ఎన్ని పేజెస్ ప్రింట్ అవుతాయి అన్నప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ అంటే టోటల్ పేజెస్ ప్రింటెడ్ ఇన్ ఏ డే అన్నప్పుడు మనకి కాపీస్ 3125 ఇంటూ 24 చేయాలి. 24 ఇంటూ 3125 అంటే మనకి 75,000 వస్తుంది. అయితే ఈ ప్రాబ్లం మనకి జూన్ 2025లో మంత్లో ఎన్ని పేజెస్ అనేవి ప్రింట్ అవుతాయని అడిగారు. అయితే మనకి తెలుసు జూన్లో మనకి 30 days ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ పేజెస్ ప్రింటెడ్ ఇన్ జూన్ అంటే మనకి ఒక డేలో ప్రింట్ అయ్యే పేజెస్ అంటే 75,000. జూన్ మంత్లో అంటే మనకి 30 days ఉంటాయి కాబట్టి ఇంటూ 30 అంటే 75,000 ఇంటూ 30 అన్నప్పుడు 75 3 మనకి 225. ఇక్కడ 4 zeros ఉన్నాయి కాబట్టి 4 zeros పెట్టుకోవాలి. అంటే మనకి ఒక జూన్ మంత్లో మనకి 22,50,000 పేజెస్ అనేవి ప్రింట్ అవుతాయి. దీని కరెక్ట్ ఆన్సర్ is option 3, 22,50,000. Next problem. Subtract the product of 5l into 7k plus 3l minus 2m from 9l into 2k minus 5l minus m. 9l into 2k minus 5l minus m ల లబ్ధం నుండి 5l into 7k plus 3l minus 2m లబ్ధాన్ని తీసివేయండి. ప్రాబ్లం మనకి 5l into 7k plus 3l minus 2m లో 9l into 2k minus 5l minus m అనే ఎక్స్ప్రెషన్ నుండి తీసేస్తే ఎంత వస్తుందని అడిగారు. ఇక్కడ 9l into 2k minus 5l minus m అంటే మనకి 9l into 2k అంటే 18lk మైనస్ 9l into 5l అంటే మనకి 45l². 9l into minus m అంటే మనకి మైనస్ 9lm. ఇక్కడ 5l into 7k plus 3l minus 2m అంటే 5l into 7k అంటే 35lk. 5l plus 3l 5l into plus 3l అంటే మనకి ప్లస్ 15l². 5l into minus 2m అంటే మైనస్ 10lm. ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి మైనస్, ఇక్కడ మైనస్ ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం ఇంటూ చేయాలి. అంటే మనకి ఇక్కడ ఉన్న సింబల్స్ అన్ని మారిపోతాయి. అంటే +35 అనేది -35గా, ప్లస్ అనేది మనకి మైనస్గా వస్తుంది. ఇక్కడ మైనస్ అనేది ప్లస్ అవుతుంది. ఇక్కడ 18lk -35lk అంటే మనకి -17lk వస్తుంది. ప్లస్ అంటే ఇక్కడ మనకి -45l² -15l² అంటే మైనస్ మైనస్ ప్లస్ చేస్తుంది కాబట్టి మనకి 45 + 15 అంటే మనకి ఈ 60 వస్తుంది. కానీ సింబల్ మాత్రం మైనస్ పెట్టుకోవాలి. అంటే -60l². ఇక్కడ -9lm + 10lm అన్నారు. ప్లస్ మైనస్ అంటే ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ కాబట్టి ఇక్కడ 10 - 9 అంటే మనకి 1 వస్తుంది.
బిగ్గెస్ట్ వాల్యూది ప్లస్ ఉంది కాబట్టి మనకి ప్లస్ LM అంటే మనకి ఈ ఎక్స్ప్రెషన్ని దీని నుండి ఈ ఎక్స్ప్రెషన్ తీసేసినప్పుడు మనకి -17LK -60L² + LM వస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 -17LK -16L² + LM. Next problem, choose the group of English letters from the following with only one symmetry. కింది వాటిలో ఒకే ఒక సౌష్ఠవ రేఖ ఉన్న ఆంగ్ల అక్షరాల సమూహాన్ని ఎంచుకోండి. ఈ ప్రాబ్లం మనకి ఈ ఆల్ఫాబెట్స్ లో వేటికి ఓన్లీ వన్ లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందని అడిగారు. అయితే ఫస్ట్ ఆప్షన్ మనం చూసుకుంటే CKW అని ఇచ్చారు. ఇక్కడ సికి వన్ లైన్ ఆఫ్ సిమెట్రీ ఇలా ఉంటుంది, కేకి ఇలా ఉంటుంది, డబ్ల్యూకి ఇలా వన్ లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. కాబట్టి ఈ మూడింటికి వన్ లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. సెకండ్ ఆప్షన్ మనకి HKOW అని ఇచ్చారు. హెచ్కి ఇలా 2 లైన్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి. ఇక్కడ కేకి 1 ఉంటుంది. ఇక్కడ ఓకి మనకి ఇలా చాలా ఉంటాయి. ఇంకా డబ్ల్యూకి ఇలా ఉంటుంది. అంటే వీటికి ఒకటి కంటే ఎక్కువ లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి ఇది కాదు. ఇక్కడ థర్డ్ ఆప్షన్ మనకి CKOW అని ఇచ్చారు. సికి ఇలా 1 లైన్ ఆఫ్ సిమెట్రీ, కేకి ఇలా 1 లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. ఓకి నెంబర్ ఆఫ్ లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది కాబట్టి ఇక్కడ వీటికి ఒకటి ఉంటుంది. ఓకే ఒకటికంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది కాదు. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ మనకి జే ఇంకా ఆర్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి జేకి ఇంకా ఆర్కి లైన్ ఆఫ్ సిమెట్రీ ఉండవు కాబట్టి ఇది కూడా కాదు. అంటే మనకి CKWకి ఓన్లీ వన్ లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 CKW. నెక్స్ట్ ప్రాబ్లం, స్టార్ ఈజ్ ఏ స్క్వేర్. ఇట్స్ diagonals intersect at O. If OT equal to 5x plus 4 centimeters and OA equal to 3x plus 8 centimeters, then the length of the diagonal of star is. స్టార్ ఒక చతురస్రం. దీని కర్ణాలు O వద్ద ఖండించుకుంటాయి. OT ఈక్వల్ టు 5x ప్లస్ 4 సెంటీమీటర్లు మరియు OA ఈక్వల్ టు 3x ప్లస్ 8 సెంటీమీటర్లు. అయితే స్టార్ యొక్క కర్ణం పొడవు. ప్రాబ్లంలో మనకి స్టార్ అనే స్క్వేర్ లో మనకి డయాగనల్స్ అనేవి O దగ్గర మీట్ అవుతుందని చెప్పారు. అయితే OT ఈక్వల్ టు 5x ప్లస్ 4 ఇంకా OA ఈక్వల్ టు 3x ప్లస్ 8 అని ఇచ్చారు. అయితే మనకి స్టార్ అనే స్క్వేర్ లో ఒక డయాగనల్ ఎంత అని అడిగారు. ఇక్కడ స్క్వేర్ లో డయాగనల్స్ అనేవి ఎక్కువగా బైసెక్ట్ చేసుకుంటాయి కాబట్టి మనకి OT ఈక్వల్ టు OA అవుతుంది. అంటే అప్పుడు మనకి OT ఈక్వల్ టు OA అన్నప్పుడు 5x ప్లస్ 4 ఈక్వల్ టు 3x ప్లస్ 8. ఇక్కడ వేరియబుల్స్ ఒకసారి తెచ్చుకుందాం. అంటే 5x ఇక్కడ ప్లస్ 3x అనేది ఈ సైడ్కి వస్తే మనకి -3x అవుతుంది. అంటే 5x - 3x ఈక్వల్ టు 8. ప్లస్ 4 ఈ సైడ్కి వస్తే -4 అవుతుంది. ఇక్కడ 5x - 3x అంటే 2x, 8 - 4 అంటే 4. x ఈక్వల్ టు 4/2. అంటే 2 1s 2 2s క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి x ఈక్వల్ టు 2 వచ్చింది. అంటే మనకి అప్పుడు OT ఈక్వల్ టు x ప్లస్ 2 పెట్టినప్పుడు అంటే 5 × 2 ప్లస్ 4 ఈక్వల్ టు 5 2s 10 ప్లస్ 4 అంటే 14. అంటే ఇప్పుడు మనకి ఒక డయాగనల్ ఎంత అంటే RT ఎంత అడిగారు. ఇక్కడ స్క్వేర్ డయాగనల్స్ అనేవి ఇక్కడ బైసెక్ట్ చేసుకుంటాయి కాబట్టి RT ఈక్వల్ టు 2 × OT అవుతుంది. అంటే 2 × OT అంటే మనకి 14 అంటే 28. అంటే RT అనే డయాగనల్ యొక్క లెంత్ అనేది మనకి 28కి ఈక్వల్ అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 28. నెక్స్ట్ ప్రాబ్లం, if 45 workers can dig a well in 20 days, then the number of days required by 30 workers to dig the same well is. Assuming the number of working hours per day is constant. 45 మంది కూలీలు ఒక బావిని 20 రోజుల్లో తవ్వగలిగితే అదే బావిని 30 మంది కూలీలు తవ్వడానికి పట్టే రోజులు, రోజుకు పని గంటలు సంఖ్య స్థిరంగా ఉన్నట్లయితే. ఈ ప్రాబ్లం మనకి 45 వర్కర్స్ కెన్ డిగ్ ఏ వెల్ ఇన్ 20 days. అంటే 45 వర్కర్స్ ఒక వెల్ని 20 daysలో డిగ్ చేస్తారని చెప్పారు. అయితే 30 వర్కర్స్ కెన్ డిగ్ సేమ్ వెల్ ఇన్. అంటే ఆ సేమ్ వెల్ని 30 వర్కర్స్ ఎన్ని డేస్లో డిగ్ చేస్తారని అడిగారు. అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్కర్స్ అనే వాళ్ళు పెరిగితే అంటే నెంబర్ ఆఫ్ డేస్ అనేవి తగ్గుతాయి. అంటే ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటుంది. మనకి ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే తెలుసు, మనకి x1/x2 ఈక్వల్ టు y2/y1.
అంటే x1 x2 అంటే మనకి 45 ఇంకా 30 అంటే 45/30 ఈక్వల్ టు y2 అంటే నెంబర్ ఆఫ్ డేస్ అంటే ఇక్కడ మనము 30 వర్కర్స్ ఎన్ని డేస్ లో డిగ్ చేస్తారు అనే దాన్ని మనం y అనుకున్నాం. y బై ఇక్కడ y1 అంటే మనకి 20 డేస్ క్రాస్ మల్టిప్లై చేద్దాం అంటే 45 ఇంటూ 20 ఈక్వల్ టు 30 ఇంటూ y అంటే అప్పుడు y ఈక్వల్ టు ఇక్కడ 30 అనేది ఇంటూ చేస్తుంది సో ఇక్కడ వస్తే డివిజన్ చేస్తుంది అంటే మనకి ఇక్కడ y ఈక్వల్ టు 45 ఇంటూ 20/30 ఇక్కడ 0కి ఇక్కడ 0 క్యాన్సిల్ ఈ 3 1s ఈ 3 15s క్యాన్సిల్ అయిపోతుంది అంటే y ఈక్వల్ టు 30 అంటే మనకి 30 వర్కర్స్ అనే వాళ్ళు 30 days లో ఆ సేమ్ వెన్ని డిగ్ చేస్తారు. The correct answer is option 3, 30. Next problem. A cuboidal water tank is 2 meters long, 1 meter wide and 0.8 meters deep. Then the volume of the tank is ఒక దీర్ఘఘనాకారపు నీళ్ళ ట్యాంకు 2 మీటర్ల పొడవు 1 మీటర్ వెడల్పు మరియు 0.8 మీటర్ల లోతు కలిగి ఉన్నది. ట్యాంకు యొక్క ఘనపరిమాణం. ఈ ప్రాబ్లం మనకి ఒక క్యూబాయికల్ ట్యాంక్ యొక్క లెంత్ 2 meters, విడ్త్ 1 meter, డెప్త్ 0.8 meters అని ఇచ్చారు. అయితే దాని యొక్క వాల్యూమ్ లీటర్స్ ఎంత అడిగారు. మనకు తెలుసు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అంటే మనకి లెంత్ ఇంటూ బెడ్త్ ఇంటూ హైట్ అంటే L ఇంటూ B ఇంటూ హెచ్. లెంత్ అంటే మనకి 2 meters, 2 ఇంటూ బ్రెడ్త్ అంటే విడ్త్ ఈక్వల్ టు 1 ఇంకా హైట్ అంటే డెప్త్ అంటే 0.8. 2 ఇంటూ 1 ఇంటూ 0.8 అంటే మనకి 1.6 అంటే 1.6 మీటర్ క్యూబ్ వస్తుంది. వీళ్ళు అంటే ఈ ప్రాబ్లం మనకి లీటర్స్ ఎంత అడిగారు. ఇన్ లీటర్స్ మనకు తెలుసు 1 మీటర్ క్యూబ్ ఈక్వల్ టు 1000 లీటర్స్ అంటే ఇన్ లీటర్స్ అన్నప్పుడు మనకి 1.6 ఇంటూ 1 మీటర్ క్యూబ్ అంటే 1000 లీటర్స్ కాబట్టి 1.6 ఇంటూ 1000 చేసుకోవాలి అంటే మనకి 1600 లీటర్స్ వస్తుంది అంటే మనకి ఈ క్యూబాయికల్ ట్యాంక్ లో 1600 లీటర్స్ అనేవి ఫిల్ అవుతాయి. The correct answer is option 2, 1600. Next problem. The greatest 4-digit number which is divisible by 12, 15 and 35 is 12, 15 మరియు 35లచే నిశ్శేషంగా భాగించబడే అతిపెద్ద 4 అంకెల సంఖ్య. ప్రాబ్లం మనకి 12, 15, 35 తీసిపోయే లార్జెస్ట్ 4-digit నెంబర్ ఎంత అడిగారు. ఇక మనం 12, 15, 35కి ఎల్సిఎం అనుకున్నాం. ఎల్సిఎం అన్నప్పుడు మనకి ఎల్సిఎం ఆఫ్ 12, 15, 35 మనకి 12, 15, 35 అనేది మనం ఫస్ట్ ఈ రెండు 3తో రిజల్ట్ అవుతాయి కాబట్టి మనం ఫస్ట్ 3తో రిజల్ట్ చేద్దాం అంటే 4 మనకి 5 వస్తుంది ఇంకా 35 లోనే రాసుకోవాలి. ఇది నెక్స్ట్ 5తో రిజల్ట్ చేస్తే అంటే 4 కాబట్టి ఏమైనా రాసుకుందాం 5 1s 5, 5 7s అంటే మనకి వీటికి ఎల్సిఎం అన్నప్పుడు 3 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 1 అంటే 1తో రిజల్ట్ చేసినా చేయకపోయినా అంతే వస్తుంది కాబట్టి ఇంటూ 7 రాసుకుందాం అంటే 3 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 7 అంటే మనకి 420 వస్తుంది అంటే మనకి ఎల్సిఎం ఆఫ్ 12, 15, 35 ఈక్వల్ టు 420. ఇక్కడ 420తో రిజల్ట్ అయ్యే లార్జెస్ట్ 4-digit నెంబర్ ఎంత అవుతుందో 12, 15, 35 రిజల్ట్ అయ్యే లార్జెస్ట్ 4-digit నెంబర్ కూడా అంతే అవుతుంది. అయితే మనం దీంతో రిజల్ట్ అయ్యే లార్జెస్ట్ 4-digit నెంబర్ కనుక్కోవడానికి మనం 420 అంటే లార్జెస్ట్ 4-digit నెంబర్ అంటే 9999 దీన్ని 420తో డివిజన్ చేద్దాం. ఫస్ట్ 2s 422s అంటే 840 999 మైనస్ 840 అంటే మనకి 149 మనకి 999 మైనస్ 840 అంటే 159 వస్తుంది. ఇక్కడ 9 రాస్తున్నాం. ఇక్కడ నెక్స్ట్ మనం 3తో క్యాన్సిల్ చేద్దాం అంటే మనకి 420 ఇంటూ 3 అన్నప్పుడు మనకి 3 0 0 3 2 6 3 ఇంటూ 4 అంటే 12 అంటే 9 మైనస్ 0 అంటే 9 9 మైనస్ 6 అంటే 3 5 మైనస్ 2 అంటే 3 అంటే మనకి 339 అనేది రిమైండర్ వచ్చింది. ఇదే 420తో డివిజన్ అయ్యే లార్జెస్ట్ 4-digit నెంబర్ అన్నప్పుడు మనం ఇక్కడ 9999 మైనస్ ఈ రిమైండర్ అంటే 339 అంటే మనకి
9,999 మైనస్ 339 అంటే మనకి 9 మైనస్ 3 అంటే 6, 9 మైనస్ 3 అంటే 6 అంటే 9,660 వస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, 9,660. థ్యాంక్ యూ. యువర్స్ ట్విన్ స్టడీ సర్కిల్.